హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రౌలికా కిచెన్. సమ్మర్ వచ్చేసింది కదా, అందరికీ రకరకాల వడియాలు పెట్టుకోవాలని అనిపిస్తుంది కదా. నేనైతే దోసకాయ వడియాలు ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తానండి సింపుల్గా. నేనైతే ఒక 1 గ్లాస్ రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. ముందుగా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దానికి సరిపడినట్టు దోసకాయలు తీసుకొని వాటిని ఇలా పీసెస్లా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోకి సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోండి. ఇలా చేస్తే పిల్లలు కూడా తింటారండి. దోసకాయ అందరూ ఇష్టపడరు పిల్లలు. దీంట్లో మీకు కావాలంటే పచ్చికారం కూడా వేసుకోవచ్చండి. దీంట్లోకి ఒక 5 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి సాల్ట్, జీలకర్ర, నువ్వులు యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసి కొద్దిగా కుక్ చేసుకోవాలి. ఇది సిమ్లోనే మనం చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఇందులోకి మనం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకుందాం. కొద్దిగా టైం పడుతుందండి, ఇది ఒక 25 మినిట్స్ పడుతుంది. సిమ్లోనే ఉంచి చేసేసుకోవాలండి మనం, లేకపోతే కిందికి అడుగంటిపోతుంది. ఇంకా కొద్దిగా కన్సిస్టెన్సీ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బాగా పల్చగా కూడా ఉండొద్దండి. మనం కవర్ పైన వేసినప్పుడు అది స్ప్రెడ్ అయిపోతుంది పల్చగా ఉంటే. చూసారా, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టేసుకున్నాక ఒక కవర్ వేసేసుకొని దానిపైన మనం ఇది ఒక్కొక్క గంటెను వేసేసుకోవాలండి. అంతే, సింపుల్ అండ్ ఈజీ అండి దోసకాయ వడియాలు. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎలా వచ్చాయో. అవి ఆరిపోయాక అవే వచ్చేస్తాయండి కవర్ పైనుండి. చూసారా ఎలా వచ్చాయో. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి.